అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చిట్టి ముత్యాల కోడి పులావ్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అదేనండి రాజుగారి కోడి పులావ్. అడిగి తెలుసుకుని ఇంట్లో ట్రై చేసి మీకు షేర్ చేస్తున్న అథెంటిక్ రెసిపీ ఇది. అస్సలు మిస్ కావద్దు. వన్స్ మీరు ఈ కోడి పులావ్ని ట్రై చేసి టేస్ట్ చేశాక ఒక 10 మందికి రికమెండ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీలో నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాక్ట్ కొలతలు యూజ్ చేస్తూ మీరు చేస్తే అసలైన రాజుగారి కోడి పులావ్ టేస్ట్ మీరు ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. స్పెషల్ డేస్లో లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ అదిరిపోతుందన్నమాట. అండ్ ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మీరు చేసే స్పెషల్ మెనూలోకి ఈ రెసిపీని డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఫిదా అయిపోతారు. వండుతూ ఉంటేనే గుమగుమలాడిపోతుంది, ఇంకా తింటే ఉంటుంది. అస్సలు మర్చిపోరండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా గుమగుమలాడే టేస్టీ రాజుగారి కోడి పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 గ్లాసుల దాకా చిట్టి ముత్యాలు వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 500 గ్రాములు, అర కేజీ దాకా చిట్టి ముత్యాలు. ఇదిగోండి, చిట్టి ముత్యాలంటే ఇలా సన్నగా చిన్నగా ముత్యాల్లాగా ఉంటాయన్నమాట. ఈ రైస్లో న్యాచురల్గానే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. మీరు చేసే రెసిపీ పర్ఫెక్ట్గా పక్కాగా రావాలి అంటే ఈ రెసిపీ కోసం కంపల్సరీగా చిట్టి ముత్యాలని యూజ్ చేయాలి. ఇన్ కేస్ చిట్టి ముత్యాలు ఇంట్లో లేవు, దొరకవు అనుకుంటే మనం రోజువారీ వాడుకునే రైస్నైనా వాడచ్చు, కానీ బాస్మతి రైస్ని అస్సలు యూజ్ చేయకూడదు. బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసి ఒకసారి బాగా కడిగేసేసి నీళ్లు మొత్తాన్ని ఉంచేసేయండి. ఇలా చిల్లులు గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్లు మొత్తం డ్రైన్ అయిపోతాయి. రైస్ మాత్రమే మీకు గిన్నెలో ఉంటుంది. ఈ బియ్యాన్ని అస్సలు నానబెట్టకూడదండి. జస్ట్ మీరు వాష్ చేసేసి గిన్నెలోకి వాడ్చుకుని పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నీళ్ళని వాడ్చుకుని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అర కేజీ బియ్యానికి కేజీ దాకా చికెన్ తీసుకోవాలి. మీరు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే అర కేజీ నుంచి 3/4 కేజీ చికెన్ అయినా వాడుకోవచ్చు. అయితే మీరు సపరేట్గా గ్రేవీ చేయాల్సిన పని లేకుండా ఇలా కేజీ చికెన్ తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. చికెన్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేయించుకోండి. శుభ్రంగా కడిగేసేసి ఉప్పు నిమ్మరసం వేసి లాస్ట్లో ఒకసారి వాష్ చేసేసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1/4 కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు నిదానంగా చిన్న మంట మీద వేయించి పక్కకు తీసుకోండి. ఇప్పుడు అరకప్పు దాకా సాంబార్ ఉల్లిపాయలు తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేసి వేయించండి. ఉల్లిపాయ లోపల వరకు వేగి మగ్గిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు మీకు లేవు అనుకుంటే వీటిని స్కిప్ చేసేసేయచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం శుభ్రం చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లో ఇంకా ఇందులోకి మనం మసాలా యాడ్ చేస్తాం. ప్రస్తుతానికి ఇవి వేసి చికెన్ మొత్తాన్ని కూడా బాగా కలిపేసి మూత పెట్టుకుంటూ చికెన్ మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు ఇందులోకి కావాల్సిన అసలైన రాజుగారి కోడి పులావ్ మసాలాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేయండి. అలాగే 8 నుంచి 10 దాకా లవంగ మొగ్గలు వేసుకోండి. 6-7 యాలక్కాయలు కూడా వేసుకోండి. ఇందులోనే చిన్న పావు ముక్క జాజికాయ, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, 1 టీ స్పూన్ దాకా సోంపు, 1 టీ స్పూన్ దాకా గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు, 1/4 కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తరుగు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే చిన్న సాంబార్ ఉల్లిపాయలు అయితే ఒక 1/4 కప్పు దాకా వేసుకోండి, లేదు ఒక మీడియం సైజు ఉల్లిపాయనైనా వేసుకోవచ్చు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా వేసుకోండి. అలాగే 1/4 కప్పు దాకా కొత్తిమీరని కూడా వేసేసేయండి. వీటన్నిటిని కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు అనేవి అసలు వేయాల్సిన పని లేదండి. ఉల్లిపాయలో వచ్చే నీరు సరిపోతుందన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్మెల్ చూడండి. ఆ అరోమాతోనే కడుపు నిండిపోతుంది. అంత మంచి సువాసన వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ని చూడండి. చికెన్ చక్కగా ఉడికిపోవాలి. ఇందులో ఉండే వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోవాలన్నమాట. చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. ఇందులో మీకు ఒకవేళ ముదురు చికెన్ తీసుకుంటే కనుక కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వేసుకునైనా ఉడకపెట్టుకోవచ్చు. చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయి గ్రేవీ ఇలా కొంచెం ఉండగానే ఇందులోకి మీడియం సైజ్ టమాటాలని 2 తీసుకుని ఇలా ఫైన్ పేస్ట్లా ప్యూరీలా గ్రైండ్ చేసుకుని ఆ టమాటా ప్యూరీని వేసేసేయండి. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్లోంచి 2 టేబుల్ స్పూన్ల దాకా మసాలా పేస్ట్ని ఈ చికెన్లోనే వేసేసి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కొంచెం గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు చికెన్ని కుక్ చేసుకోవాలి.
ఇలా చికెన్ చక్కగా ఉడికిపోయి గ్రేవీగా తయారైన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని కూడా పక్కకు తీసేసేయండి. ఇప్పుడు అదే బిర్యానీ పాట్లోకి ఇంకొక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేయండి. మీరు కావాలంటే చికెన్ని సపరేట్గా వేరే కడాయిలో కూడా వేయించుకుని చేసుకోవచ్చు. బట్ నేను అన్నిటినీ కూడా ఒకే బిర్యానీ పాట్లో చేసి చూపించేస్తున్నాను. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే పక్కన వేరొక బర్నర్ మీద నీళ్లు పెట్టుకుని ఎసరు మరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలండి. అంటే 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, సో 4 గ్లాసుల వాటర్ వేసుకుని మరిగించుకోండి. ఒక పక్కన గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉంటాయి, మూత పెట్టుకుని మరిగించుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా షాజీరా వేయండి. షాజీరాతో పాటుగా ఒక పెద్ద బిర్యానీ ఆకు లేదంటే 2 బిర్యానీ ఆకుల్ని ఇలా తుంచుకుని వేసేసేయండి. ఇందులోనే 2 లేదా 3 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. అలాగే చీల్చుకున్న పచ్చిమిర్చి 4 నుంచి 6 దాకా వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి వేగేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి వాష్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టి అలా వదిలేస్తే రైస్లో ఉండే నీళ్ళన్నీ వాడ్చిపోయి ఇలా రైస్ అనేది పొడిగా అయిపోతుంది అనమాట. ఈ రైస్ని ఇందులోకి వేసేసి చిన్న మంట మీద ఈ రైస్ని బాగా వేయించాలండి. ఈ రెసిపీకి టెక్నిక్ అంతా ఇక్కడే ఉంటుందన్నమాట. ఈ రైస్ని మనం ఎంత చక్కగా ఎంత బాగా వేయించుకుంటే పులావ్ అనేది అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు, లైట్ గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. అందుకే ఈ బియ్యాన్ని మనం నానబెట్టాం. అండ్ ఇక్కడ బాస్మతి రైస్ కూడా యూజ్ చేయకూడదు. బాస్మతి రైస్ యూజ్ చేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న మంట మీద కనీసం 5 నిమిషాలైనా ఈ రైస్ని వేయించండి. ఇలా మంచి గోల్డెన్ షేడ్ వస్తున్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసేయాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు వేయించండి మసాలాతో పాటు. ఇలా వేయిస్తుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చికెన్ని గ్రేవీతో సహా ఇందులో వేసేసేయాలి. వేసి ఒకసారి బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని బాగా కలపండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పక్కన మరిగిస్తున్న వేడి నీళ్ళని ఇందులో వేసేసేయండి. అంతా ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి పొంగొచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా కొంచెం నీరు దగ్గరకు అవుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఉల్లిపాయల్ని వేసేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అంతా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఒక 5 నిమిషాలకి రైస్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇందులో ఉండే వాటర్ కూడా ఎగిరిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన కొంచెం స్ప్రింకిల్ చేసేసి మూత పెట్టి చిన్న మంట మీదే సన్న మంట మీదే నిదానంగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇందులో ఉండే నీళ్లు మొత్తం ఎగిరిపోతాయి. నీళ్లు ఎగిరాయా లేదో అడుగున చెమ్ముందో లేదో ఒకసారి గరిటెతో చెక్ చేసుకోండి. నీళ్లు మొత్తం ఎగిరిపోతే స్టవ్ ఆపేసేసి మూతని అలాగే ఉంచి పక్కకు దించి ఒక 10 నిమిషాలు వదిలేసేయండి. రైస్ అనేది కొద్దిగా బిగుసుకుంటుందన్నమాట. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసేసుకోవటమే. అంతే, ఎంతో టేస్టీగా గుమగుమలాడే రాజుగారి కోడి పులావ్ రెడీ అయిపోతుంది. సో ఎలాంటి గ్రేవీ అవసరం లేకుండా జస్ట్ రైతాని మాత్రమే పక్కన పెట్టుకుని ఈ కోడి పులావ్ని సర్వ్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ చిట్టి ముత్యాల కోడి పులావ్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.